కొంచెం క్యాబేజీ, కొంచెం అంత శనగపిండి, బియ్యపిండి, కరివేపాకు, సాల్ట్, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం అంత పసుపు, ఇవన్నీ అందులో వేసి కలుపుకుందాం. ఓకేనా? ఓకే, అంత పసుపు వేసుకుందాం. వేసుకుంటున్నాను, సాల్ట్ వేసుకుంటున్నా, తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పసుపు అండ్ సాల్ట్ క్యాబేజ్కి పట్టేలాగా కొంచెం అంతా కొంచెం కలుపుకుందాము. వాటికి పట్టేది కొంచెం అంతా ఇట్లా ప్రెస్ చేసుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ప్రెస్ చేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. మొత్తం వేసుకుంటున్నాను నేను శనగపిండి. బియ్యపిండి మొత్తం పట్టదు, కొంచెం వేసుకుంటాను నేను. క్రిస్పీనెస్ కోసం వేసుకుంటున్నాను బియ్యపిండి. హాఫ్ వేసుకున్నాను. మొత్తం కలుపుకుందాం. యాడ్ చేసుకుంటా కలుపుకుందాము. వాటర్ యాడ్ చేస్తాను. ఆయిల్ హీట్ అయింది, వేసుకుందాం కొంచెం కొంచెం. పైకి పట్టుకున్నాం అనుకో, ఆయిల్లో కొంచెం ఆయిల్ అంతా వచ్చేదాకా పట్టుకుంటే మళ్ళీ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. సరే, ఇట్లా తీసుకొని ఇట్లా ఒకసారి తీసి పట్టుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయినాయి తీసేద్దాం. ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఇట్లా చెప్తాయి క్రిస్పీ.